వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని పూర్తిగా మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ డిస్కస్ చేస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. షాలి, గుడ్ ఆఫ్టర్నూన్. భారీ బందోబస్తు మధ్య, భారీ ప్రజల మధ్య జగన్మోహన్ రెడ్డి గుంటూరు యాత్ర నడుస్తోంది. ఇప్పటికే వేలాదిగా వైసీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. సో జగన్ వాళ్ళకి అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. గుంటూరు విజయవాడ రహదారి పూర్తిగా కూడా స్తంభించిపోయింది. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. సో భారీ పోలీసు బలగాల మధ్య జగన్మోహన్ రెడ్డి యాత్ర నడుస్తోంది. అటు జోగు రమేష్తో పాటు అంబటి ఇంటిపైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఒక విధ్వంసకరమైనటువంటి దాడి జరిగింది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈరోజు ఒక వికృత పాలన చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అటు పల్నాడు కానీ చిలకలూరిపేట కానీ ఇప్పటికే ఆ నియోజకవర్గాలు పూర్తిగా కూడా భద్రత పోలీస్ పహారాల మధ్యలో ఉంది. ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో తిరుమల తిరుపతి లడ్డూ వివాదం, లడ్డూ కల్తీ నేపథ్యంలో జరిగినటువంటి ఆ పోస్టర్లు, ఆ ఫ్లెక్సీల బ్యానర్లు ఏవైతే ఉన్నాయో, సో సిబిఐ విచారణలో ఏమీ తేలకపోయినా మా మీద ఏదో చేసాము మేము అని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉందో, సో ఈ కల్తీకి సంబంధించి చాలా తీవ్రంగా వైసీపీ అటు టీడీపీ కూటమి మధ్యలో యుద్ధ వాతావరణం నడుస్తుంది. దీంట్లో అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసినటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కదిలించింది. ఆగ్రహావేశాలకు వెళ్ళిపోయారు. అంబటి ఇంటిపైన దాడులు చేశారు. అటు జోగు రమేష్ ఇంటిపైన దాడులు చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళపైన కూడా దాడులు చేయడానికి ప్రయత్నించారు. పూర్తిగా కార్లు, అద్దాలు, బిల్డింగ్లు మొత్తం కూడా ధ్వంసం కావడమే కాకుండా పెట్రోల్ బాంబులు కూడా వేశారంటూ కూడా జోగి రమేష్ భార్య చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఒక రకంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో అంబటి రాంబాబు తన మాటల్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ నాయకులు కాంప్రమైజ్ కావట్లేదు. అంటే గతంలో వైసీపీ ఇదే విధంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడితే, ఈరోజు అదే వైసీపీ మళ్ళీ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడితే, సో అప్పుడు అధికారం ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నారు, అయినా అహంకారం తగ్గట్లేదని చెప్పేసి సో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని వైసీపీ మాట్లాడుతుంటే, కుటుంబ సభ్యుల్ని అమానుషంగా దూషించడం ఎంతవరకు సమంజసం అంటూ టీడీపీ నాయకుల్లో మాత్రం ఒక ఆగ్రహం కనిపిస్తోంది. అది కాస్త దాడులకు దిగింది. ఈరోజు అంబటి ఇప్పటికే అంబటిని రిమాండ్కి తరలించారు. సో అంబటిని పరామర్శించడానికి, అంబటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. సో ఇట్లా నేపథ్యంలో రెండు పార్టీల మధ్య కూడా పచ్చగడ్డి వేయకుండానే ఆ పేరు పలికితేనే భగవం అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి రేగడి లక్ష్మణరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, అధికార ప్రతినిధి. ఆ తర్వాత విజయభాస్కర్ గారు కూడా మనతో పాటు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఎందుకు అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, క్షమాపణలు, తన మాటలు, వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా ఎందుకు ఇంత దాడులు చేస్తున్నారు, ఇంత వికృత పాలనకి ఎందుకు పోతోంది? సో తెలుగుదేశం పార్టీ కూటమి హయాంలో చట్టం అందరికీ సమానమే అయినప్పుడు ఆ దాడులు చేయాల్సినటువంటి ఇట్లాంటి వికృత దాడులకు ఎందుకు పాల్పడుతున్నారు? గతంలో వైసీపీ నుంచి ఇవే జరిగాయి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి ఇవే జరుగుతున్నాయి. సో ఒక రివెంజ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి అనడానికి ఇది నిదర్శనంగా చూడొచ్చా? మీరు వేస్తున్నటువంటి పెట్రోల్ బాంబులు కానీ, మీ నాయకులు ధ్వంసం చేస్తున్నటువంటి ఇండ్లు కానీ ఎట్లా చూస్తున్నారు భాస్కర్ గారు? అది కాదు, వాళ్ళే సృష్టించుకుంటారు, వాళ్ళే చొక్కాలు చించుకుంటారు, వాళ్ళే పెట్రోల్ బాంబులు వేసుకుంటారు. పోతే భార్గవ రెడ్డి అని పల్నాడు ఏరియా వైసీపీ నాయకుడితో అంబటి రాంబాబు పడదు. పోతే సందట్లో సడియమి అని చెప్పేసి ఆ వర్గీయులు వచ్చేసి అక్కడ తగలబెట్టారు, ఈ ఇంటిని ధ్వంసం చేశారు. పోతే ఈ పరిస్థితుల్లో మొదటి నుంచి 44 years బ్యాక్ పుట్టిన తెలుగుదేశం పార్టీకి కానీ
ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానీ అలాంటి ప్రతీకార వాంఛ దృక్పథం ఉన్న పార్టీ అయితే ప్రభుత్వం అయితే కావు. మొదటి నుంచి శాంతియుత మార్గంలో అభివృద్ధిని కాంక్షించే పార్టీలు, అభివృద్ధి జరగాలంటే శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకునే పార్టీలు ఇవి. అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒక ముద్ర వేయడం ఏంటి? రెడ్ బుక్ యువగళం పాదయాత్ర అప్పుడు లోకేష్ బాబు వస్తా ఉంటే వేలాది సమస్యలు, అడుగడుగునా వేలాది సమస్యలు అవన్నీ నోట్ చేసుకున్నాడు. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించారో, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో, అవినీతికి పాల్పడ్డారో, దోపిడీలకు పాల్పడ్డారో, దౌర్జన్యాలకు పాల్పడ్డారో, దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరూ నోట్ చేసుకుని రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ విషయాలు పరిశీలిస్తామన్నారు. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కానీ వైసీపీ నాయకుల పైన అనుచితంగా కేసులు పెడుతున్నారు. వైసీపీ ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒకవేళ నిజంగానే వైసీపీ నాయకులే దాడులు చేస్తే, వాళ్ళకి సంబంధించినటువంటి వర్గీయులే దాడులు చేస్తే వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? వాళ్ళకి ఎందుకు స్టేషన్ బెయిల్స్ ఇచ్చి వదిలేస్తున్నారు? ఈ ప్రశ్న కూడా వైసీపీ నుంచి కనిపిస్తోంది. మోర్ ఓవర్ టెంపుల్లోకి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి వస్తున్నటువంటి మాజీ మంత్రులను కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి 1కి 10 కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. సో వైసీపీ మీద టార్గెటెడ్గా పోతోంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి మేము దోచుకుంటాం, దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, అరాచకం సృష్టిస్తాం. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమి తెలియనట్లుగా మీ మానాన్ని మీరు పరిపాలించుకోండి, మా జోలికి రావద్దు అనేదే వాళ్ళ ఉద్దేశం. అలా వస్తే ఆ కేసులు పెడితే, కేసులు నమోదు చేస్తే, ఇన్వెస్టిగేషన్ జరిగితే వాళ్ళ మీద మేము కక్ష సాధిస్తున్నట్ట లెక్క. అసలు మా ప్రజలు ఇంత పర్సెంట్ 94% స్ట్రైక్ రేట్ తో 124 సీట్లు ఇచ్చింది వాళ్ళ మీద చర్య తీసుకోమని. ఇప్పటికే ఈ ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇంతవరకు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో పూర్తి క్లారిటీ రావట్లేదు, ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని ఒక పక్క ప్రజల్లో ఆందోళన ఉంది. మొన్న సిట్ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టంగా ఆ నివేదికలో పామ్ ఆయిల్ పోతే ఇతర యాసిడ్స్, అదే విధంగా 10% లోపు జంతు అవశేషాలు కలిసినట్టున్నాయి అని సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని కూడా వక్రీకరించి సిట్ నివేదిక కొట్టేసింది. సిట్ నివేదికలో మేము కల్తీ చేయలేదని కొట్టేసిందని అబద్ధ ప్రచారాలు, బూటక ప్రచారాలు చేస్తుంటే పోతే మహాపాపం అని చెప్పేసి ఫ్లెక్సీలు వేస్తే వాటిని కూడా నెలకేసి కొట్టి పోతే మంటల్లో వేసి పోతే వాటిని తగలబెడతా ఉంటే తట్టుకోలేని ప్రజలు స్వచ్ఛందంగా, ప్రజల్లో ఎవరైతే మాకు ఓటేశారో, ఎవరైతే మా కూటమిని బలపరిచి ఎన్నికలున్నాడు, మమ్మల్ని అఖండ విజయంతో ఎన్నుకున్నారు, ఆ ప్రజలే స్వచ్ఛందంగా గుమ్ముకూడి నిలదీయడానికి పోయిన పరిస్థితుల్లో అక్కడ స్థానిక కార్యకర్తలు, ఎమ్మెల్యే వీళ్ళంతా వచ్చి ఏం జరుగుతుందో చూడడం జరిగింది. ఈ లోపు సందర్భంలో సడేమియా అన్నట్టు అవతల పల్నాడు ఏరియా సంబంధించిన భార్గవ్ రెడ్డి ఆయన అనుచరులు అవన్నీ ధ్వంసం చేశారు. పోలీసు అక్కడికి చేరారు, ఎమ్మెల్యే గారు వచ్చి పోలీసులను ఆదేశించారు ఈయన కంట్రోల్ చేయమని చెప్పేసి. ఇది అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని టాలరేట్ చేయడం, అవసరమైతే పార్టీని సస్పెండ్ చేస్తాడు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే. మాకు మొదటి నుంచి ఈ గడ్డిపేట దగ్గర నుంచి ఇప్పుడు తెలుగుదేశం సెంట్రల్ విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు 1 సెకండ్. రేగర్ లక్ష్మణరావు గారు వైసీపీ నాయకులు మనతో పాటు ఉన్నారు. లక్ష్మణరావు గారు, ఎట్లా చూస్తున్నారు ఈ ఎపిసోడ్ ని? మోర్ ఓవర్ ఈ బల ప్రదర్శనలా కనిపిస్తోందా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి తీరు? సో ఆంక్షల్ని కూడా లెక్క చేయకుండా భారీ జన సందోహంతో వెళ్తున్నారు. సో గతంలోనే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సో మళ్ళీ అట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా? ఏం చెప్తున్నారు ఎపిసోడ్ గురించి? శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గుంటూరు పర్యటన, అలాగే అంబటి రాంబాబు గారి వాళ్ళ ఇంటి దగ్గరికి సందర్శించడానికి, పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మాట్లాడడానికి వెళ్తుంటే 1861 బ్రిటిష్ వారు ఏదైతే యాక్ట్ ఉందో ఆ పోలీసు చట్టాన్ని తీసుకొచ్చి, ఆ పోలీస్ యాక్ట్ 13 తీసుకొచ్చి మరి నియంత్రించాలని చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఈ రోజున టోటల్ గా ఫెయిల్యూర్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ రకంగా అయితే బయలుదేరి చూశారు కదా, ఎక్కడికెళ్ళా జన సమూహం. అంటే జనాలలో కూటమి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆవేశాలన్నీ కూడా ఈ రోజున కనబడుతూ ఉన్నాయి. అసలు కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు తీశారు ఒక పక్కన, కోట్లాది మనోభావాల యొక్క హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అసలు కల్తీ జరగనటువంటి నెయ్యిని కల్తీ జరిగిందని ప్రచారం చేయడం, దాంట్లో పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు, చేప కొవ్వు కలిసిందని చెప్పి ప్రచారం చేయడం, అది ఎటువంటి కొవ్వు కలవలేదని చెప్పి ఎన్డీడీపీ రిపోర్ట్లో మన ఇచ్చింది, దాన్ని సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి సమర్పించారు. అయినా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు సిట్టువారు ఏమైనా అన్నారంటే దాంట్లో పామాయిల్ కలిసింది,
దాంట్లోని బట్ సిట్ దీంట్లో ఒకటి చెప్తోంది, అప్పటి టీటీడీ చైర్మన్తో సహా టీటీడీ బోర్డుకు 2022 నుంచే తెలుసు అందులో ఏదో జరుగుతోందని చెప్పేసి, బట్ అప్పటి నుంచి కూడా ఎట్లాంటి చర్య తీసుకోలేదు అన్నది సిట్ దర్యాప్తు బృందం తీసినటువంటి ఎలిగేషన్, తీసుకున్నటువంటి విచారణలో భాగంగా చెప్పినటువంటి మాట. సో మీ హయాంలో జరిగింది, మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు, మీరు దాన్ని చూస్తూ ఊరుకున్నారన్న సిట్ చెప్పింది. లేదు సిట్ ఎక్కడ కూడా మా హయాంలో జరిగిందని ఎక్కడా చూపించాల. 2024 జూన్ 18వ తారీఖున వాళ్ళు తీసుకెళ్ళినటువంటి శాంపుల్, అలాగే 2024 జూలై 18వ తారీఖున వచ్చినటువంటి శాంపుల్ ఏదైతే వచ్చిందో అక్కడ కూడా ఏదైతే ఈ యొక్క వెజిటేబుల్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ కలిసి ఉండొచ్చేమో అని ఇచ్చినట్టు నివేదికని ఇది దుష్ప్రచారం చేశారు. అదే ఎన్డీపీ రిపోర్ట్ ఆ రోజున దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజున ఎన్డీపీ రిపోర్ట్ కి మీరు అంగీకరించట్లా? ఎన్డీఆర్ఏ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీపీ ఇచ్చింది, అంటే మీరు ఇచ్చినటువంటి సిట్ కూడా సరిగ్గా పనిచేయట్లేదని ప్రత్యేకమైనటువంటి కమిటీ ఇంకో కమిటీ వేశారు. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? ధర్మారెడ్డి గారిని చేశారు కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు లేరు, వైఎస్ సుబ్బారెడ్డి గారు లేరు, ఇంకో సమ్ XYZ పేర్లు లేవు అని చెప్పి వాళ్ళు కూడా చేర్చాలని ఉద్దేశమే కదా కనబడుతుంది. అక్కడ ఇంటెన్షనల్ గా ఇంకొక స్పెషల్ కమిటీని వేశారు. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఏదైతే ఈ యొక్క ప్రాపగండాను తీసుకెళ్లారో వీళ్ళు ప్రజలకు అర్థమైపోయింది. టీడీపీ రాజకీయం చేసింది, కూటమి నాయకులు రాజకీయం చేశారు, ఎటువంటి కల్తీ జరగలేదు నెయ్యిలోని. ఒకవేళ కల్తీ జరిగిందని భావిస్తే 2024లో తీసిన శాంపుల్లో కల్తీ జరిగింది ఇలాంటిగా ఆ సింథటిక్ నెయ్యి అని అనుకుంటే మీరు పరిపాలనలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మీ హయాంలో తీసినటువంటి శాంపుల్లో జరిగిన కల్తీ మీరు చేశారని అర్థం. కానీ మేము చేసామని దానికి ప్రచారం ఏంటి? ఒకరు జరుగుంటే మీరు చేసినట్టే కదా. మీరు వచ్చినటువంటి 125 రోజుల పరిపాలనలో మీరు తీసుకెళ్లి ఇచ్చిన శాంపుల్లో ఒకవేళ కల్తీ జరిగితే మీరే చేసినట్టు, దాన్ని మీరు ఒప్పుకోవాలి కదా. బట్ కేవలం ఈ ప్రచారాన్ని అడ్డుకోవడానికి మాత్రమే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కల్తీ నెయ్యి గురించి మర్చిపోయేదాకా ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఇందాక విజయభాస్కర్ గారు ఒక మాట అన్నారు. సో అది పల్నాడు రాజకీయంగా చూడాలి. వాళ్ళకు అంబటికి పల్నాడులో ఉన్నటువంటి నాయకులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్తోనే ఈరోజు ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. దానికి కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎందుకు దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంగా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కామెంట్. సార్ ఇక్కడ టోటల్ గా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పి మరీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ పేరు నాని, నెక్స్ట్ కొడలు నాని, నెక్స్ట్ ఇంకో సమ్ XYZ అని పేర్లు చెప్పి వాళ్ళ మీద ఏదైనా ప్రజాగ్రమైనటువంటి ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. మనం చూసాం నిన్నటికి మొన్నే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఏ రకంగా దాడి జరిగిందో, కొడల్లాని ఇంటి మీద కోడిగుడ్లతో ఎలాగ దాడి చేశారో, వల్లభనేని వంశపాయన ఇంటి పైన ఎలా దాడి చేశారో, ఎలాగైతే జోగి రమేష్ గారి ఇంటి పైన, అంబటి రాంబాబు గారు ఇంటి పైన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే 30 యాక్ట్ని తీసుకొచ్చి నియంత్రిస్తారా? ఎక్కడ పడితే అక్కడ బారికేట్లు పెట్టి పోలీసు వ్యవస్థను మోకరించి జనాలు రాకుండా, లేకపోతే వచ్చిన జనాల్ని అణచివేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకుండా చేయడానికి మీరు ఎట్టినట్టు శ్రద్ధ ఆ రోజున ఏదైతే ప్రొవోకేటింగ్ చేసడానికి పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీ ఆ రోజున తీసేస్తే అసలు ఆ ఫ్లెక్సీ పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? ప్రొవోకేటింగ్ చేసే ఫ్లెక్సీలు చట్టపరంగా అది శిక్షార్హులు. అటువంటి రచ్చగొట్టు వాక్యాలతో ఎవరు ఫ్లెక్సీ పెట్టినా బట్ ఎందుకు వైసీపీ చట్టపరంగా వైసీపీ ఎందుకు పోలేదు? ఎందుకు నోరు జారాల్సి వస్తుంది? గతంలో నోరు జారినందుకే 11 స్థానాలకు పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. కొంత నోరు కంట్రోల్ చేసుకోవాలి కదా. తిట్టాలనిపిస్తే మనసులో తిట్టుకోవచ్చు, కోపాలు ఉండొచ్చేమో, కానీ బహిరంగంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి మాటలు అనడం అది ఎలాంటి సంస్కారం అనుకోవాలా, ఎలాంటి సంప్రదాయం అనుకోవాలా? సంస్కారం సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వానికి అసలు అర్హత లేదు. సాక్షాత్ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు, నీ అమ్మ మొగుడా, నీ జేజమ్మ మొగుడా, మీ తాత మొగుడా, మీ నాయనమ్మ మొగుడైనా మాట్లాడినప్పుడు ఏమైంది సార్? ఏ చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి రైట్స్ ఉన్నాయా? ఒక నిమిషం. అలాగే పవన్ కళ్యాణ్ ఏమన్నారు? నాకు తిక్కరాగితే సీఎం అలా అమ్మ మొగుడైనా నాకు ఒకటే అన్నాడంటే మీరు మాట్లాడచ్చు. ఆ రోజున ఎలాగైనా మీరు ఎంత బరి తగ్గించారో ఒళ్ళు కొవ్వెక్కి మదవెక్కి మీరు మాట్లాడచ్చు. అయ్యన పాత్రుడు ఏం మాట్లాడండి? సైకో జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఇదే నారా లోకేష్ లండన్ పోయి
ఆ ఈ ముండల్లో మింగడానికి వెళ్ళాడని మాట్లాడాడు. అంటే మీరు ఏం భాష మాట్లాడినప్పుడు ఒక రాష్ట్ర సీఎం ఆ రోజున మీరు ఏమేమి సంపాదించారు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా కొడుకుల రెండు తెలుసుకుని ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఆయన ఇంటి మీద దాడి చేయలేదే, నారా లోకేష్ ఇంటి మీద దాడి చేసి వాళ్ళని హింసించలేదే, అదే ఆ రోజున అయ్యన్న పాత్రుడిని ఇంటి మీద దాడి చేసి చేయలేదే మాకు. చంద్రశేఖర్ గారు, విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు 1 సెకండ్. విజయభాస్కర్ గారు, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఉంటుంది, అరాచకాలు ఉంటాయని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? అభివృద్ధి అనే అంశం అట్లా ఉంచితే ఈ అరాచక పాలన ఎట్లా చూడాలి? అంటే ఎందుకు ఈ విధ్వంసాలకు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది? పోలీసులు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేస్తారు, వాళ్ళ వర్గీల వీళ్ళ వర్గీల పక్కన పెడితే ఇంటెలిజెన్స్ నిఘా విభాగం అనేది పనిచేయాలి కదా. సో అదేం చేస్తోంది? ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి సుమారు 15 సంవత్సరాలు అయిందనుకుంటా. ఈ 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ ఆయన ప్రతిపక్షంలో ఇప్పటికి 2 సార్లు, ఇప్పుడు అంతకు ముందు, అదే విధంగా మధ్యలో 5 సంవత్సరాల రాజ్యపాలన. మొత్తం క్లిప్పింగ్స్ తెద్దాం, మొత్తం దినపత్రికల్లో వాడిన భాష, అసెంబ్లీ రికార్డ్స్ తెద్దాం, అసెంబ్లీ రికార్డ్స్, అదే విధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీడియోస్ అన్ని తీద్దాం, ప్రజల ముందు ఉంచుదాం. ఎవరు హింసను ప్రేరేపిస్తూ, విద్వేషాలను రెచ్చగొడుతూ, వ్యక్తిగత దాడులు చేస్తూ మాట్లాడితే 100 తప్పులు చేసేదాకా ఒప్పుకుంటారు, 101 తప్పు ఎవరు ఒప్పుకోరు. ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో ఆందోళన అవుతుంది. విజయభాస్కర్ గారు, ఒక కక్షపూరిత రాజకీయాలే కూటమి ప్రభుత్వంలో నడుస్తున్నాయి. అందుకే కొడాలని అరెస్ట్ చేస్తా ఉంటారు, అందుకే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తున్నారు, అందుకే ఈరోజు జోగు రమేష్ ఇంటిపైన దాడులు చేస్తున్నారు, ఆయన్ని జైలుకు పంపిస్తున్నారు, ఈరోజు అంబటిని జైలుకు పంపిస్తున్నారు. అంటే ఒక్కొక్క విధ్వంసకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం, రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రవర్తించడం. సో ఇది కూటమి ప్రభుత్వం ఇట్లా ఉంటది, ఒక డిసిప్లినరీగా ఉంటది అనుకుంటే కూటమి ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి విధ్వంసకరమే జరిగితే ఇక ప్రజలేం కావాలి? అభివృద్ధి ఏం జరగాల? పరిపాలన ఏం జరగాల? కక్ష అంటే ఏంటి? కక్ష అంటే అధికారం ఎప్పుడెప్పుడు వస్తుందా అధికారం, ఆ సీట్ లో కూర్చోగానే ఇమీడియట్ ఉత్తర్వులు జారీ చేద్దాం, కక్ష సాధిద్దాం, మన ప్రత్యర్థుల మీద దాడులు చేద్దాం, దౌర్జన్యాలు చేద్దాం, అరెస్టులు చేద్దాం, అక్రమ కేసులు పెడదాం, చట్ట వ్యతిరేకంగా వాళ్ళని హింసిద్దాం, ఇది ఉంటది. ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20వ మాసం రన్నింగ్ లో ఉంది. ఇంక 8 days కి 20 మాసాలు పూర్తవుతుంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మేము అధికారంలోకి వచ్చేరంగానే గాని ఏమన్నా ఎవరి మీదన్నా దుష్ప్రచారం గాని, దౌర్జన్యాలు గాని, దోపిడీలు గాని, దాడులు గాని, అక్రమ అరెస్టులు గాని ఏమన్నా చేసినట్టుందా? అంతకు ముందు మేము ఎన్నికల ప్రచారంలో లోకేష్ బాబు మొన్న జరిగినటువంటి అంబటి రాంబాబు నివాసం దగ్గర ఇందాక మీరు అన్నారు అది వైసీపీ వాళ్ళు పల్నాడు పంచాయతీ అని చెప్పేసి మీరు అన్నారు. బట్ అదే అంబటి నివాసం దగ్గర గల్లా మాధవ్ ఉన్నారు, ఆమె భర్త ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబటి నివాసాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. వాళ్ళే కర్రలు పట్టుకొని కార్ల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఇందులో టీడీపీ పాత్ర లేదా? ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం కాదా అన్నది ఈరోజు వైసీపీ చేస్తున్నటువంటి ప్రశ్న. ఫ్లెక్సీలు తొలగిస్తుంటే, అంబటే స్వయంగా ఫ్లెక్సీలు తొలగిస్తే అది సహించలేక జనాలు గుమ్మికూడారు. ఇది సాధారణ తొలగించలేదండి. ఏం మాట్లాడుతున్నారు? అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీలు కూడా తొలగించలా. ఆయన మీరు మాట్లాడే సత్యమా? ఏం మాట్లాడతారండి మీరు? చక్కా ఉండండి. ఇంకా అక్కడి నుంచి వస్తున్నా, ఇంకా ప్రవోక్ చేస్తూ మళ్ళీ శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి పోయి ప్రక్షాళన అంట. ఈ అన్య మతస్థులు, ఈ నాస్తికులు పోతే తిరుమలకి ఎడుదు కొండలు ఎందుకని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు, కల్తీ చేసిన వాళ్ళు, పరకామంలో దొరికిన వాళ్ళు, పోతే గోవిందరాజ స్వామి టెంపుల్ విగ్రహాలను తస్కరించిన వాళ్ళు, 50 కేజీల బంగారం తాపడం ఇప్పుడు అది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. పోతే శాలువాల్లో కమిషనర్ తీసుకున్న పెద్ద మనుషులు వీళ్ళు తప్పులు చేస్తారు, ఎదురు దాడి చేస్తారు, వీళ్ళు శ్రీరంగ నీతులు చెప్తారు. వైనాట్ వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. వాళ్ళు ఉత్తర కుమార ప్రగల్భాలు వైనాట్ 175 అని చెప్పి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్నారట. స్టోర్టపురం టైగర్ నాగేశ్వరరావు, ద గ్రేట్ రాబురాల్, దోపిడీ దొంగ, ఆయన శివయాత్రకు ఎంతమంది వచ్చారో తెలుసా? స్టోర్టపురం టైగర్ నాగేశ్వరరావు గారు వచ్చారు. అంటే గజ దొంగలకు గారు వస్తారు చూడడానికి వింతగా. పోతే పేటాధిపతులకు వస్తారు, మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి గాడు వస్తారు.
టైగర్ నాగేశ్వరరావు ఉదాహరణ. ఆయన అంతిమయాత్ర మామూలుగా జరగల, టైగర్ నాగేశ్వరరావుని కాల్చేస్తే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రెండర్, దోపిడీదారుడు, ఒక నేరమయ రాజకీయాలకు అలవాటు పడినాడు. చిన్నప్పటి నుంచి వ్యక్తిగతం అవసరం లేదు, ఏమంటున్నా వ్యక్తిగత అవసరం లేదు విజయభాస్కర్ గారు. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది, విచారణ కోరిందే టీటీడీ, మాజీ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. సో సిట్టులో ఏమీ లేదు, నిర్ధారణ కాలేదు అన్నదే అక్కడ జరిగినటువంటి అంశం. అయితే దీన్ని డైవర్ట్ చేయడానికే ఈరోజు వైసీపీ మీద ఓ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాడులకు దిగుతున్నారన్నది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఒక అంశాన్ని ఒక సెంటిమెంట్, ప్రజల సెంటిమెంట్ తో రాజకీయం చేస్తున్నది ఎవరు, వైసీపీయా టీడీపీయా? డైవర్షన్ ఎవరికి అవసరం అండి? ప్రజల్ని డైవర్షన్ అంటే రెండు పార్టీల్లో ఎవరు డైవర్షన్ అన్నా తప్పు అవుతుంది. డైవర్షన్ అనేది ప్రజలు అమాయకులు కాదు, ప్రజల విజ్ఞులు, ప్రజలు చాలా చైతన్యంగా ఉన్నారు, ప్రజలు చాలా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది మైక్రో లెవెల్లో మైక్రో లెవెల్లో. డైవర్షన్ అంటే ప్రజలను మభ్య పెట్టడానికే. ఎవరు మభ్య పెట్టగలరు? ప్రజల్ని మభ్య పెట్టాలని చూసారు. వైనాట్ 175 అని ఏమైంది? పోతే ఇప్పుడు డైవర్షన్ తెలుగుదేశానికి ఏం అవసరం అండి? పోలవరం అంగుళం ముందు ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డూలో ఏదో కల్తీ కలిసిందని చెప్పేసి ఆ రోజు గుళ్ళు ప్రక్షాళన, పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ గుడి మెట్లన్నీ అడిగారు, గుడి ప్రక్షాళన చేస్తామన్నారు. సో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా ఏమి జరగలేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి మేము గుడి ప్రక్షాళన కోసం ముందుకు పోతున్నాం అని చెప్పేసి అంబడిపోతున్నటువంటి క్రమంలో ఎందుకు అక్కడ దాడులకు దిగబడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ దాడే కదా ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చి ఒక రావణ కష్టంలాగా రాష్ట్రం తయారవుతోంది. ఏమండి, అసలు సిట్టు సమర్పించిన నివేదిక సుప్రీంకోర్టుకి, నెల్లూరు ఏసీబీ కోర్టుకి సమర్పించిన నివేదిక 35వ పేజీ, 64, 65 పేజీల్లో కానీ 210 పేజీల్లో కానీ ఏమని ఉంది? స్పష్టంగా ఉంది. ఏది కల్తీ జరిగింది, పామాయిల్ ద్వారా జరిగింది, యాసిడ్స్ ద్వారా జరిగింది, జంతువులకు 10% లోపు కలిపిన సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయని. దాన్ని వాళ్ళు సిట్టు కొట్టేసింది. పోతే మా మీద మేము ఎలాంటి కల్తీ చేయలేదు, మేమంతా సత్యహరిశ్చంద్రం అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తా ఉంటే ఒకవైపు, మరోవైపు పొయ్యిళ్ళు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాలు శుద్ధి చేస్తున్నారు ఈ పాపాత్ములు. సిట్టు నివేదికని ఎంత తప్పు పట్టిస్తున్నారని ప్రజల్లో ఆగ్రహావేశాలు పిన్నూపుకేయండి. గుంటూరు ప్రజల్లో ఆగ్రహావేశాలు పిన్నూపుకేయి. తర్వాత ఏంటి అక్కడ ఏదో జరుగుతుందని ఎమ్మెల్యే, తెలుగుదేశం శ్రేణులు అక్కడికి వచ్చేయండి. ఈ లోపు సందట్లో సడేమియా అని చెప్పేసి వైసీపీలో వాళ్ళ అంతర్గత పోరులో విభేదాలు ఉన్న కారణంగా ఆ పల్నాడు నాయకులు, ఆయన అనుచరులు అక్కడ ధ్వంసం చేశారండి. అది జరిగింది. పోతే జోగి రమేష్ శనివారం రోజు జైలు నుంచి బయటకు వచ్చి పడగొట్టాడు, ఆయన మేసం మెల్లేశాడు. ఆయనకి చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమాపణలు చెప్పాలంట, ఆయన సత్యహరిశ్చంద్రుడంట. పోయినసారి దాడి చేశాను గుర్తుందా మీకు? అదే విధంగా ఈసారి వారం రోజుల్లో మీరు క్షమాపణ చెప్పకపోతే మళ్ళీ మీ మీదకి దాడికి వస్తున్నాను అని సవాలు విసర్తాడే. ఎంత బలి తెగించి మాట్లాడుతున్నా. ఈ విధంగా రెచ్చగొడతారండి. రెచ్చగొడితే ఎవరో అభిమానులు, ప్రజలు తిరుగుబాటు చేయరా? ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేసి దాడులు చేయరా? ప్రజలు అది కంట్రోల్ చేయడానికి వెంటనే మేము తెలుగుదేశం శ్రేణులు చూసి పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు అక్కడ చేరి చెల్లా చెదురు చేసిన సందర్భం అండి ఇది. దీన్ని ఈ విధంగా ఒకరించి కక్ష సాధింపు అంటే ఏంటండి? అధికారంలోకి వచ్చిన రోజు అరెస్ట్ చేయాలి, అధికారంలోకి వచ్చిన నెల 2 నెలలు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి. ఇప్పుడు 20 మాసాలు అవుతుంది. మా ప్రజల్లో, మాకు తీర్పు ఇచ్చిన ప్రజల్లోనే అసహనంగా ఉంది. ఈ దురాగతాలు చేసిన వాళ్ళని, ఈ దోపిడీలు చేసిన వాళ్ళని ఇంకా బయట తిరగనిస్తున్నారు ఏంటి? ఈ అరాచక పరిపాలన చేసిన వాళ్ళని వీళ్ళు తిరిగి ఎలాంటి వాళ్ళకి రాజ్యాధికారం మళ్ళీ వస్తే ఇంకేమన్నా ఉందా? ఇంక దేశం వదిలిపోవాల్సి వస్తుంది, రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. పోతే వీళ్ళందరూ భర్తం పట్టమని చెప్తుంటే శాంతి కాముకుడైన చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉంటే శాంతి మంత్రం జపిస్తా ఉంటే ఆయన క్రమశిక్షణగా మారిపోయారని చెప్పి భారతదేశం అంతా తెలిసిన నేపథ్యంలో కక్షపూర్త రాజకీయాలు అంటారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, రివెంజ్ పాలిటిక్స్ అంటారు. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కాదు, అది శాంతి కాముక ప్రభుత్వం. లక్ష్మణరావు గారు, ఈ ఎపిసోడ్లు కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా, ఇక్కడతో ఆగుతాయి అనుకుంటున్నారా? సో అంటే అక్కడ యాక్షన్ రియాక్షన్ రెండు నడుస్తున్నాయి. సో వైసీపీ జనాల్లో కొంత ఆదరణ పెంచుకునేలా ఉండాలి, కానీ వైసీపీ ఎక్కడ కూడా నోరు జారే విధంగా ఉండకూడదు. సో ప్రధాన అధికార పక్షాన్ని ఎండగట్టాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపాలి తప్ప ఇట్లాంటి మాటలతో యుద్ధాలు జరగకూడదు. సో ఇక నుంచి ఎట్లా చూడొచ్చు ఈ ఎపిసోడ్? లేదంటే ఇదే విధంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు పోతుంది అనుకోవచ్చా? ఈ బల ప్రదర్శన తర్వాత ఎట్లాంటి రియాక్షన్ చూడొచ్చు? సార్, ఇది నేను అనేది ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఏదైతే ఆ పదాన్ని అన్నారో ఆ పదాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు, క్షమాపణ కూడా చెప్పారు.
అయినా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినటువంటి అరగంట తర్వాత ఇంటి మీద దాడికి వెళ్ళారు. అది ఇంటెన్షనల్ గా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గల్లా ఇప్పుడు చెప్పారు కదా, ఆవిడ పేరు ఏం పేరు, మాధవి, గల్ల మాధవి, అలాగే అలా టీడీపీ వర్గాలు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఎవరైతే తీసుకున్నారో ఆ గ్రంథాలయ శాఖ చైర్మన్ వందనాదేవి, అలాగే పిల్లి మాణిక్యాలరావు, అలాగే అక్కడ ఉన్నటువంటి చాలా మంది వీళ్ళందరూ కూడా రాడ్లు, స్టిక్కులు, కర్రలు పట్టుకున్న రోడ్ల మీదకి ఒక రౌడీయిజం చేయడానికి వస్తే పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నప్పుడు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అంటున్నా అంటే పోలీసు వారు కేవలం కూటమి ప్రభుత్వానికి పనిచేస్తూ ఉన్నారా, లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా తెలియపరచాలి. ఈ రోజున హోమ్ మినిస్టర్ గారైనా డీజీపీ గారైనా ఎవరైనా సరే మీరు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటూ ఉన్నారా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మాన ప్రాణాలు కాపాడడానికి, రక్షణ కల్పించడానికి ఉన్నారా? అంటే ఏదైనా అవ్వండి అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన తీసుకురావాలి. పోలీసు వీళ్ళు అది కాదండి, వీళ్ళకి అధికారం వద్దండి, రాష్ట్రపతి పరిపాలన అంట. పోతే అధికారంలోకి వచ్చిన మేము అధికారంలోకి వచ్చిన నెల రోజులు జనతల మంత్రులు ఢిల్లీకి పోయారు, నెల రోజులకి జనతల మంత్రుల దగ్గర అధికారం లేకపోతే బతకలేరు. కమిషన్లకు అలవాటు పడినోళ్ళు, దోపిడీకి అలవాటు పడినోళ్ళు, అలవాటు పడినోళ్ళు విధించాలి. చంద్రబాబు నాయుడికి ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో పరిపాలించడం చేతకాలేకపోతుంది, పరిపాలన మర్చిపోయాడు. ఏ రకంగా పరిపాలించాలో జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 సంవత్సరాల పరిపాలన చూసి నేర్చుకోవాలి. అంతేగాని నాకు అనుభవం ఉంది, నాకు ముసలితనం వచ్చింది, నేను ఓల్డేజ్ హోమ్ కి సిక్ అయిపోయాను అనుకుంటే పదవికి రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతే ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన ఎడతారు. రైట్, చూద్దాం అంటే నిజానికి అంత తీవ్రంగా ఉందా రాష్ట్రపతి పరిపాలన వచ్చేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంటున్నాయా? అట్లాంటి ఒక రకమైనటువంటి విధ్వంసాలు నడుస్తున్నాయా? చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో, పోలీస్ వ్యవస్థ ఎట్లా దీన్ని తీసుకోబోతోందో. సో ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఈ దాడులకు, ఈ మాటలకు ఎక్కడ అవకాశం ఉండకూడదు. ప్రజా పాలనే జరగాలి, ప్రజా పరిపాలనే జరగాల. సో ఇట్లా ప్రతిపక్షాల మీద దాడులు చేయడం, ప్రతిపక్షాలు మాట్లాడడం, సో ఇట్లాంటి జరగకుండా ప్రజా సంక్షేమం కోసం పరిపాలన జరగాల్సినటువంటి నేపథ్యం మాత్రం ఉంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. జగన్మోహన్ రెడ్డి వేలాది మంది కార్యకర్తలతోటి భారీ ర్యాలీగా బయలుదేరి గుంటూరుకు వెళ్తున్నారు. సో విజయవాడ గుంటూరు హైవేలో జగన్మోహన్ రెడ్డి పర్యటన నడుస్తోంది. మరి కాసేపట్లోనే అంబటి నివాసానికి చేరుకోబోతున్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. ఆ తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతుందో చూడాలి. మొత్తానికి పోలీసు ఆంక్షల మధ్య వైసీపీ నాయకులను అష్టదిగ్బంధనం చేస్తూ పోలీసుల ఆంక్షల మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రయాణం అయితే నడుస్తోంది. ఇప్పటికే అటు చిలకలూరుపేట కానీ, అటు పల్నాడు కానీ ఇవన్నీ కూడా పోలీసు ఆంక్షల మధ్యలో ఉన్నాయి. సో పోలీసులు ఎక్కడా కూడా అంటే వైసీపీ నాయకులపైన కేసులు పెడుతున్నారు. ఈవెన్ గుళ్ళోకి వెళ్ళొస్తే కూడా మాజీ మంత్రులపైన కేసులు పెడుతున్నారు. ఇదెక్కడ కేసులు, ఇదేం పరిపాలన అని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.